కావాలి, కానీ నన్ను ప్రేరేపించి ఈ బాధలకి, కష్టాలకి, వేదనలకి, ఇబ్బందులకి వాళ్ళు నన్ను తుణీకరించిన కొద్దీ నేను బాధపడుతున్నా, వేదన పడుతున్నా. అయినప్పటికీ కూడా పర్వాలేదు, నన్ను నువ్వు రెచ్చగొడితే నీ కోసం నేను ఇంకా మండుతా, ఆ మంటనలో రేపు నువ్వు అని దేవుడి దగ్గర ఇర్మియా అడిగినప్పుడల్లా దేవుడు ఇర్మియాని నడిపిస్తూ వచ్చిండు. అట్లనే హెజ్కేలు కూడా దేవుడి దగ్గర అడుగుతుండు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హెజ్కేలు 3వ అధ్యాయము 1వ వచనం చూద్దాం మనం ఒకసారి. మరియు ఆయన నాతో ఇలాగా సెలవిచ్చెను, నరపుత్రుడా, నీకు కనబడుచున్న దానిని భక్షించుము. దేవునికి స్తోత్రం. భక్షించు అంటే తిను, అంటే కొంచెం తిని, మనం ఇష్టం ఉన్నంత తిని మిగతాది వదిలేస్తాం. భక్షించుము అంటే మొత్తం ఫుల్ ఉన్నదంతా కూడా కంప్లీట్ గా. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఇర్మియా ఈ యొక్క మాటలన్నీ కూడా భక్షించి చాలా స్ట్రాంగ్ మ్యాన్ అయిపోయాడు. హెజ్కేలు నువ్వు కూడా నిలబడు దేవుడి కొరకు అన్నప్పుడు, దేవుడి కొరకు భక్షించు అని దేవుని మాట ఇర్మియా ఈ హెజ్కేలుకు వచ్చినప్పుడు దేవుడికి మహిమ కలుగును గాక. ఈ గ్రంథమును భక్షించి ఇశ్రాయేలు యొద్దకు పోయి వారికి ప్రకటన చేయము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏం చేయాలట? ప్రకటన చేయాలి. ప్రకటన చేయాలంటే ఏం చేయాలి? గ్రంథం భుజించాలి. మనం కూడా అనునిత్యము ప్రకటించాలి, సువార్త ప్రకటించాలి. దేవుని పరిచర్యలు అనుదినం అన్న మనకు కావాలి. దేవునికి స్తోత్రం. అనుదిన బలిని నిలిపివేస్తున్న అపవాది క్రియలు జరగడానికి ఎన్నో ప్రయత్నాలు జరుగుతున్నా ఆఖరి దినాలలో మనం ఉన్నాము. కానీ దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అనుదినము దేవుని యొక్క వాత్సల్యత నూతనంగా మన పట్ల పుట్టిస్తున్న దేవాది దేవుని అనుదినము నీ వాక్యం మాకు బయలుపరచు అని మన్నాను మాకు దయచేయి, మేము కూడా భుజించడానికి మాకు సిద్ధపరచు నీ ఆహారాన్ని అని అడిగినప్పుడు దేవాది దేవుడు ఒకటే మాట చెప్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 2వ వచనం చూద్దాం. హెజ్కేలు 3వ అధ్యాయము 2వ. నేను నోరు తెరవాలి. మనం నోరు మూసుకొని ఉండి నేను చెప్పను సువార్త, నేను వెళ్ళను. ఇప్పుడు చిన్న పిల్లలు ఉంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాళ్ళ మమ్మీ అన్నం తినిపిస్తుంటే వాళ్ళు ఏం చేస్తారు? ఫస్ట్ నోరు మూసేసుకుంటారు. ఎందుకు? నోరు తెరిస్తే అమ్మ అన్నం పెట్టేస్తుంది అని. అందుకే అమ్మ ఏం చేస్తుంది? ఒక దెబ్బ వేస్తుంది. వేస్తే ఏం చేస్తారు వాళ్ళు? నోరు తెరుస్తారు. అందుకే ఒక దెబ్బ పడ్డదాకా మనం చూడొద్దు, నోరు తెరవాలి. ఒక దెబ్బ పడక ముందుకే, ఆయన గర్దింపు మనకు రాక మునిపే మనం నోరు తెరిచి ఆయన కొరకు, దేవా నా నోరు తెరిచి నన్ను నింపు, నీ మాటల ద్వారా, నీ ఆహారము ద్వారా, నీ గ్రంథం ద్వారా నన్ను నింపు, నన్ను బలపరచు, నడిపించు, నేను ఇతరులకు నీ గురించి స్వార్థ ప్రకటించాలి అని అన్నప్పుడు దేవాది దేవుడి దగ్గర మనం నోరు తెరిచినప్పుడు మన నోటిని ఆయన ఆహారంతో నింపుతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ హెజ్కేలు 3వ అధ్యాయము 3వ వచనం చూద్దాం. నరపుత్రుడా, నేను ఇచ్చుచున్న ఈ గ్రంథమును ఆహారముగా తీసుకొని దాంట్లో నీ కడుపు నింపుకోమని నాతో సెలవీయగా నేను దానిని భక్షించింది. అది నా నోటికి తేనె వలె మధురంగా ఉండను. ప్రతి వస్తువు మన జీవితాలలో దేవుడికి మహిమ కలుగుందాక. ఇప్పుడు మనం చూస్తే లోకపరంగా ఏది తిన్నా కూడా వాళ్ళు ఏమంటున్నారు? ఇది బాగలేదు, ఇది శరీరానికి పడదు. షుగర్ తింటే షుగర్ వస్తుంది కదా, ఉప్పు తింటే బీపీ వస్తుంది, ఇవి తినొద్దు, అవి తినొద్దు, కొలెస్ట్రాల్, ఎన్ని కండిషన్స్ చెప్తారు. కానీ దేవుడు ఇచ్చిన ఆహారంను తిన్నావనుకో, నీవు బ్రతికి ఇతరులను బ్రతికిస్తావు, నీవు నిలబడి ఇతరులను నిలబెడతావు, నువ్వు బలపడి ఇతరులను బలపరుస్తావు, బలహీనులకు నువ్వు చేతనిస్తావు. దేవుని వాక్యం అంత గొప్పది. నీ జీవితంలో పని చేయాలి, నువ్వు తినాలి. నూతన మన్నా, ప్రతి నిత్యము అందరికీ పంచాలి. దేవుడికి మహిమ కలుగుగాక. హెజ్కేలు భుజించి ఆహారాన్ని ఇతరులకు పంచడానికి సిద్ధపడుతుండు. ఇర్మియా భుజించి ఇతరులకు ఆహారం పంచడానికి సిద్ధపడు. ఈ రోజు నువ్వు కూడా భుజించి ఇతరులకు ఆహారం పంచడానికి సిద్ధపడి ఆహారాన్ని లోకానికి వెలుగుగా చేయడానికి దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు, నిలబెట్టిండు. నువ్వు తయారవ్వాలి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. తండ్రి యేసానికి స్తోత్రాలు, గొప్పది, అద్భుతకరణ, ఆశ్చర్యకరణకి స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తాం. ప్రతి కార్యం సఫలత దయచేయండి. ప్రతి ఒక్క విజయం పొందుకొని దేవుని దయలో ప్రతి ఒక్క కుటుంబము నింపబడి దేవుడి కొరకు స్వార్థ ప్రకటిస్తున్న ఆశగా నా ప్రాణాన్ని ఆయన తృప్తిపరిచే దేవుడు. కావలసిన ప్రతి ఒక్కరూ నేనున్న దేవా నీకు వాడుకో నన్ను అన్నప్పుడు దేవుడు అద్భుతంగా వాడుకుంటాడు. దేవునికి మహిమ కలుగుగాక. ప్రతి కుటుంబాన్ని మీకు అప్పగిస్తూ ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.